ప్రైజ్ ది లార్డ్. కీర్తనల గ్రంథము 115వ అధ్యాయము 13వ వచనము. పిన్నలనేమి పెద్దలనేమి తన యందు భయభక్తులు గల వారిని యెహోవా ఆశీర్వదించును. దేవుని వాక్యం ఏం సెలవిస్తుందంటే, పిల్లలు కానీ పెద్దలు కానీ ఎవరైనా సరే దేవుని యందు భయభక్తులు కలిగి చెడుతనమును విడిచిపెడతారో, అంటే దేవుని యందు భయము ఉండాలి. పాపం చేస్తున్నామంటే దేవుడు చూస్తున్నారు అనే ఒక భయం ఉండాలి. దేవుని యందు భక్తి కూడా ఉండాలి. ప్రతిరోజు ప్రార్థించుకోవడము, వాక్యము చదువుకోవడము, ఇలా భక్తి కలిగి జీవించాలి. ఎప్పుడైతే భయభక్తులు కలిగి ఉంటామో వారిని దేవుడు ఆశీర్వదిస్తారు. అలాగే రెండవదిగా, దయాదృష్టి గలవాడు తన ఆహారంలో కొంత దరిద్రునికి ఇచ్చును, అట్టివాడు దీవెన నొందును. ఇక్కడ దేవుని వాక్యం ఏం సెలవిస్తుందంటే, ఎవరైతే దయాదృష్టి కలిగి ఉంటారో, అంటే బేదలకు సహాయం చేస్తారో, వారి ఆహారంలో కొంత ఆకలిగొన్న వారికి ఇస్తారో, అటువంటి వారు కూడా దీవెన పొందుతారండి. ఇవో నీకు ఇవ్వబడును అనే రీతిలో మనం బేదవారిని కనికరించినప్పుడు మనము దీవింపబడతాం. మూడవదిగా, నమ్మకమైన వానికి దీవెనలు మెండుగా కలుగుతాయంట. మన పనిలో మనం నమ్మకంగా ఉన్నప్పుడండి, మనం చేసే పని ఏదైనా సరే, మన ఉద్యోగంలో నమ్మకంగా చేసినప్పుడు, ఆఫీసర్ చూస్తున్నప్పుడే కాదు, చూడలేనప్పుడు కూడా మనము నమ్మకంగా పనిచేసినప్పుడు మనం దీవెన పొందుకుంటామండి. అలాగే మనకు దేవుడు ఇచ్చిన పనిని నమ్మకంగా చేసినప్పుడు కూడా దేవుడు మనల్ని దీవిస్తారు. నిర్లక్ష్యముగా సోమరితనంగా కాక నమ్మకంగా ఆ పనిని చేయాలి. బద్ధకముగా పనిచేయవాడు దరిద్రుడవుతాడంటండి, పేదరికం వస్తుంది. శ్రద్ధగా పనిచేయవాడు ఐశ్వర్యవంతుడవుతాడంట. నాలుగవదిగా, నిన్ను దీవించువాడు దీవింపబడతారు, నిన్ను శపించువాడు శపింపబడతారు. ఇది దేవుడు అబ్రహాము గారికి ఈ దీవెనిచ్చారండి. సో మన నోటి నుండి దీవెన వచనములు రావాలి. మన సహోదరులను దీవించువారుగా ఉండాలి. అంతేగాని మనం శపించువారుగా ఉన్నప్పుడు మన మీదకు శాపం వస్తుంది. మనం దీవించువారుగా ఉన్నప్పుడు మన మీదకు దీవెన వస్తుందండి. మనము ఆశీర్వదింపబడాలి అంటే మొట్టమొదటిగా దేవుని యందు భయభక్తులు కలిగి ఉండాలి. రెండవదిగా, దయాదృష్టి కలిగి పేదవారికి ఆహారం ఇచ్చేవారుగా ఉండాలి. మూడవదిగా, నమ్మకమైన వారిగా ఉండాలి. మన పనిలో నమ్మకం కలిగి ఉండాలి. నాలుగవదిగా, మన నోరు దీవించే విధంగా ఉండాలి. మనం దీవించేవారిగా ఉండాలి, అంతేగాని శపించేవారుగా ఉండకూడదండి. ప్రార్థన చేసుకోవచ్చు. పరిశుద్ధుడా తండ్రి, ఇదిగో నాన్న, మీ యందు భయభక్తులు కలిగి ఉండి, అలాగే దయాదృష్టి కలిగి నాన్న, ఆకలిగొన్న వారికి ఆహారం ఇచ్చే కృపనివ్వండి. మా పనిలో మేము నమ్మకంగా చేసే కృపనివ్వండి. అలాగే మా నోటి నుంచి దీవెన వచనములు రానియండి. వ్యర్థమైన వచనములు కానీ రాకుండా మా నోటిని కాచి కాపాడమని యేసయ్య పరిశుద్ధ నామములో ప్రార్థన అడుగుచున్నాం పరమ తండ్రి. ఆమెన్.